ఇప్పుడు మనం అదర కొడదాం. అంతా రెడీయేనా? కెమెరా సూపర్ డీలే మ్యూజిక్. రెడీ గురు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 4K సీసీ ఎలా మన ఓన్గా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఓకే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఆల్రెడీ నేను వీడియో రెడీ చేసి పెట్టిన, మీరు ఇంతకుముందు చూసి ఉండొచ్చు. సో ఈ వీడియో అమరన్ మూవీ నుంచి. సో ఈ వీడియోకి సీసీ నేను యాడ్ చేసిన సీసీ మీకు ఇప్పుడు రివీల్ చేస్తా. సో స్టెప్ బై స్టెప్ చూడండి. స్టెప్ బై స్టెప్ చూసి ఒక్కొక్క పాయింట్స్ అనేది నోట్ చేసుకుంటారా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇక న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనేవి మీరు ఎఫెక్ట్స్ ప్యానెల్లో కూడా ఇవ్వచ్చు. నా దగ్గర ఎఫెక్ట్స్ కాన్సోల్ ఉంది కాబట్టి నేను ఈజీగా చేస్తున్నాను కూడా. అంటే టైమ్ సేవింగ్ S_sharpen. ఓకే, ఇక్కడ షార్పెన్ ఏఎంపి కాడ 0.4 వేసుకోండి. అండ్ స్మాల్ డీటెయిల్స్ కాడ 5.0. ఓకే, అండ్ స్కేల్ టైనీ డీటెయిల్స్ కాడ 1.780. ఓకే, అండ్ స్మాల్ డీటెయిల్స్ కాడ 2.606. ఓకే, అండ్ మీడియం డీటెయిల్స్ 1.630 అరౌండ్ పెట్టేసుకోండి. అండ్ దెన్ లార్జ్ దగ్గర 3 పెట్టేసేయండి. ఓకే, ఇక్కడ చూడండి షార్ప్నెస్ మీకు కనిపిస్తుందో చేంజెస్. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బీసీసీ అన్షార్ప్ మాస్క్. సో ఇక్కడ రేడియస్ దగ్గర వచ్చేసి 17 పెట్టేసుకోండి. అండ్ అమౌంట్ దగ్గర వచ్చేసి 16 పెట్టేసుకోండి. ఇది నా వీడియోస్ తగ్గట్టుగా నేను పెడుతున్నాను. ఒకవేళ మీ వీడియోస్ తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాకైతే 16 వరకు ఓకే నడుస్తుంది. ఓకే, ఈ 2 స్టెప్స్ అయిపోయినాయి. షార్పెన్ అండ్ బీసీసీ అన్షార్ప్ మాస్క్. సో నెక్స్ట్ వచ్చేసి +_Pro. ఇక్కడ బ్రైట్నెస్ దగ్గర 0.5 పెట్టేసుకోండి. ఓకే, గ్లో అయిపోయింది. నెక్స్ట్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. ఈ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ మీ వీడియోకి తగ్గట్టు పెట్టుకోండి. సో ఇక్కడ నేను 5 పెడుతున్నాను. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ లుక్స్. ఇక్కడ ఎడిట్ చేసుకోండి. ఈ ప్లగిన్స్ మీ ఒకవేళ మీ పీసీ కానీ ల్యాప్టాప్లో కానీ లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ వాటి ఫైల్స్ సెటప్ ఫైల్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది.
స్టెప్ బై స్టెప్ చూసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ మ్యాజిక్ లుక్, ఇక్కడ లుక్స్లో ఏమేమి యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజర్. ఇక్కడ టూల్స్లోకి వస్తే మీకు ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఎక్స్పోజర్ తీసుకుంటున్నా. సో ఎక్స్పోజర్ వచ్చేసి 0.30. ఓకే, on the next cinematic. Okay, cinematic. ఇప్పుడు రెడ్ అండ్ సయాన్ వచ్చేసి 0.500. ఓకే, అండ్ సయాన్ మెజెంటా వచ్చేసి 0.250 అరౌండ్ పెట్టేసుకోండి. అండ్ బ్లూ అండ్ ఎల్లో 0.160. ఓకే, నెక్స్ట్ లెన్స్ డిస్క్రిప్షన్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది మైనస్ పెట్టుకోండి, -11 సరిపోతుంది. అండ్ ఫెడెడ్ 0 కొట్టేసాడు. నెక్స్ట్ ఎడ్జెస్ ఆఫ్ 10 academic fight. ఇక్కడ 1.40 పెట్టేసుకోండి. రేడియస్ దగ్గర 3 అండ్ ఇది రేడియస్ కాడ 1.400. ఓకే, అండ్ ఎస్ఎక్స్ ఇంకా 0.980 కొట్టేస్తాం. అండ్ దెన్ ఇక్కడ 0.520. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షాడోస్ అండ్ హెలిక్స్. 0.65 పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లట్ ఉంటుంది. ఎస్, దిస్ వన్. సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రీసెట్ ప్లస్లో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి స్ట్రెంగ్త్ అనేది మీ వీడియోకి తగ్గట్టు సెట్ చేసుకొని నాకు 25%, 30 పెట్టేస్తున్నాను. ఈ పర్సంటేజ్ కలర్ కరెక్షన్ అనేది మీ వీడియోస్ ఏదైతే మీరు ఎడిట్ చేస్తున్నారో ఆ వీడియోస్ దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి hues and saturation. ఇది 30 పెట్టేసుకోండి. అండ్ మాస్టర్ వచ్చేసి -10. ఓకే, సో మన సీసీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇది సీసీ మనం చేసుకుంది, ఇది బిఫోర్.
ఇది మన రా ఫైల్ అండ్ దిస్ ఈజ్ మన 4K CC. సో ఇక్కడ మీకు ఫుల్లో పెట్టి క్లియర్గా ఇస్తాను చూడండి. చూసారా? ఓకే, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ సెట్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేయండి. ఏ ఇష్యూ అయినా నేను సాల్వ్ చేస్తాను.